టుడే వచ్చి వంకాయ పప్పు ఎలా తయారు చేయాలో చెప్దామా. వంకాయ పప్పులు ఏవి తయారు చేసినా కూడా ముందుగా కింద నేను 3 రకాల పప్పులు వాడతానండి. ఆరెంజ్ మసూరి దాలు, కందిపప్పు, పెసరపప్పు 3 కప్పులు తీసుకుంటాను. వాటర్ కూడా 3 కప్పులు పోసి 2 కప్పులు పోసి అడుగున ఈ పప్పుని 2 నీళ్ళు పోసి అడుగున ఒక గిన్నెలో పెట్టి పైన ఒక కూరగాయలు అంటే వంకాయ కానీ టమాటా కానీ మనం ఏ కూరగాయ చేసుకుంటే అది ఒక గిన్నెలో పెట్టుకుంటాను. 2 ఉడికిన తర్వాత ఒక విజిల్ వస్తుంది. ఉడికిన తర్వాత పోపు చేసుకొని పోపులో వేసుకోవడం అండి. సింపుల్గా ఈజీగా ఇలా పప్పు చేసుకోవచ్చు. వంకాయ పప్పు అయినా, టమాటా పప్పు అయినా, మామిడికాయ పప్పు అయినా, ఏ పప్పులని ఈజీగా ఇలా ఆకుకూర పప్పులని ఈజీగా చేసుకోవచ్చు అండి. టుడే వచ్చి వంకాయ పప్పు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సోడా వాడవలసిన అవసరం లేదు, ఈజీగా ఉడికిపోతుంది 3 రకాలు కలిపి వేసుకుంటే. ఇది అన్నంలోకి, జొన్న ముద్దలోకి, రాగి ముద్దలోకి, ఏ ఇట్లకైనా కూడా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు, పప్పు పులుసులు ఇలాంటివన్నీ కూడా. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.